అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చిన ప్రభుత్వం వ్యవసాయం దండగానే పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. ఈరోజు యూరియా కోసం బారులు తీరి ఉంటే సొసైటీల ముందర బారులు తీరి ఉంటే రైతులందరూ వాళ్ళను బఫే అన్నం తినే దాంట్లో బఫేలాగా ఉన్నారని చెప్పేసి హేళనగా మాట్లాడిన పరిస్థితి వ్యవసాయ మంత్రికి నిజంగా కూడా చాలా దారుణం. వ్యవసాయ మంత్రి ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఆ కన్సర్న్ మంత్రి, ఆ మంత్రి అలా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణం. హేళనగా మాట్లాడిన కార్యక్రమం. చంద్రబాబు అయితే ఈ ఎరువులనే నిషేధించే కార్యక్రమం చేయాలి, యూరియా వేస్తే ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇదా ఇప్పుడు మాట్లాడాల్సింది? నువ్వు ఆర్గానిక్ వేలో వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో నువ్వు అభివృద్ధి చేసినప్పుడు, అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు, దానికి కావాల్సిన సదుపాయాలు రైతులకు కల్పించినప్పుడు నువ్వు మాట్లాడాలి. అవి ఏమి లేకపోకుండానే ఇప్పుడు యూరియా నువ్వు ఈలేని పరిస్థితుల్లో, ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. సో ఈ వ్యవస్థలందరినీ ఉపయోగించుకున్న పరిస్థితే లేదు. రైతు భరోసా కేంద్రం అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి, వ్యవసాయ అధికారులు అయితేనేమి, వీళ్ళందరినీ ఉపయోగించుకున్న పరిస్థితే లేదు. జనరల్గా ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే 50% మార్కెట్ ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా సప్లై చేసే కార్యక్రమం చేస్తారు. ఒక 50% ప్రైవేటుకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో జరిగేది అది. అటువంటిది ప్రభుత్వం నుంచి మార్కెట్కు అలాట్ చేసిన పరిస్థితే లేదు. మొత్తం అంతా కూడా ప్రైవేటుకు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు? మీ కమిషన్ల కోసం. దాదాపు 400-500 కోట్ల రూపాయల కమిషన్ల కోసం ప్రైవేట్ కప్పచెప్పిన పరిస్థితి అన్నమాట. అందుకో ఈ పరిస్థితి. బ్లాక్ మార్కెట్ను వీళ్ళే ఎంకరేజ్ చేసే కార్యక్రమం. 270 రూపాయలకు అమ్మాల్సిన యూరియా ఈరోజు 600, 700, 800 రూపాయలు, 1000 రూపాయలు. దానికి అంతే లేదు. అంత దారుణంగా బ్లాక్ మార్కెట్లో అమ్మే కార్యక్రమం చేస్తున్న వ్యవసాయ అధికారులు అయితేనేమి, మిగతా ఈ ప్రభుత్వం అయితేనేమి, మిగతా డిపార్ట్మెంట్లు అయితేనేమి ఏవి పట్టించుకున్న పరిస్థితి లేదు. అంత దారుణం, చాలా దారుణం. రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి నిజంగా కూడా. ఎందుకంటే ఏదో కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో వర్షాలు పడితే ఆ దయ వల్ల ఇక్కడ అన్ని రిజర్వాయర్లు నిండితే ఇప్పుడు కేసీ కెనాల్కు నీళ్ళు వస్తే మా జిల్లా వరకు, కర్నూలు జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితేనేమి, ఇప్పుడు కేసీ కెనాల్కు నీళ్ళు వచ్చినాయి. మిగతా చెరువులకు నీళ్ళు వచ్చినందువల్ల యూరియా అవసరం ఉంది. దాదాపు 7-8 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం అని చెప్పేసి ముందు నుంచి తెలుసు. దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా అది తెప్పించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రైతులకు అందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ బాధ్యత పక్కన పెట్టి అది కూడా బ్లాక్ మార్కెట్ మాఫియా, బ్లాక్ మార్కెట్కు ఇచ్చే కార్యక్రమం చేసి రైతుల్ని ఇంత ఇబ్బంది చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. అంత దారుణంగా చేసిన పరిస్థితి అన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో వాళ్ళపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూరియా, మిగతా ఎరువులన్నీ కూడా ఇమ్మీడియట్గా అందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవే కాదు, మిగతా ఇత్తనాలు అయితేనేమి, అన్నీ అయితేనేమి, ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో ప్రతి దశలోనూ సప్లై చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. అదే కాకుండా దొంగ కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. పాపం రైతు ఏదో పాపము ఎక్కడో ఉల్లికి సంబంధించి
రేటు లేక నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెడితే అతనిపైన కేసు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే సమస్య తెలియజేయడం తప్ప, అంటే సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదా? సమస్యలు చెప్పకూడదా? క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమమేనా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతోంది. ఇవన్నీ హైలైట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే కష్టాలు పడుతున్నారో, ఎవరైతే నష్టాల పాలైపోతున్నారో వాళ్ళందరితోటి కలిపి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన సమస్యను మనమే హైలైట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చినందువల్ల ఈరోజు వ్యవసాయ అధికారులు ఇప్పటికిప్పుడు వాళ్ళతో రైతులకు ఈ టోకన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తానన్నమాట. అది కూడా మభ్యపెట్టడానికే ఎరువులు ఇస్తామని చెప్పేసి టోకన్స్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాను కొన్ని చోట్ల. అంటే మేము ఎవరో ఒకరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తేనే కానీ ఈ ప్రభుత్వం పనిచేయదా? సో ఎల్లవేళలా మనం కమిషన్ల కోసం, లంచాల కోసం పనిచేసే కార్యక్రమమేనా ఈ ప్రభుత్వానికి? సో డెఫినెట్గా రోజులు దగ్గరకు వస్తున్నాయి. జంబ్లింగ్ వస్తే ఇంకా ముందుకు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ముంచే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, రేపటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ హెడ్ క్వార్టర్స్లో జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున రైతు కార్మికులందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. పాల్గొనమని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.